ఒక అల్లరి అల్లరి సినిమాతో నా జీవితం స్టార్ట్ అయింది సినిమా ఫీల్డ్లో. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ్లో, హిందీ దాకా తక్కువ సినిమాలు చేశాను. పొలిటికల్ లైఫ్ అనేది ఫస్ట్ టైం నాకు స్టార్ట్ అయింది. ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మ గారి ద్వారా నా లైఫ్ స్టార్ట్ అయింది పొలిటికల్గా. సో అదే సందర్భంగా ఒక కొత్త మూవీ కూడా చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో ఒక సాంగ్ బాంబేలో రికార్డింగ్ కూడా చేశారు. ఆర్టిస్టులు ఫైనల్ అవ్వలేదు. నిన్న నైట్ కూడా డిస్కస్ చేసుకున్నాము. అనుష్క హీరోయిన్గా అంటే ఫైనల్ అవ్వలేదు. విజయశాంతి గారితో ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రపోజల్ నడుస్తుంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. మన విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదరు, దాని గురించి ఇంకా ఫైనల్ అవ్వలేదు. నా దగ్గర వాళ్ళు డిస్కస్ చేశారు. సో సంతోషంగా ఆ మూవీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏం ఫైనల్ అయిద్దో మధ్యలో మీడియేటర్ ఏమన్నా జరుగుతుంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి అతి తొందరలో ఏమో చెప్తాను మీ అందరికీ ఆ కాంబినేషను. సో మూవీ లైఫ్ అలా ఉంది, నడుస్తూ ఉంది. అన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ వచ్చినాయి. నాకు ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఎక్కడో డాట్ పడతానే వచ్చింది. అది ఎందుకు పడతా వచ్చిందంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. కొంతమందికి నచ్చదు, వాళ్ళకి నచ్చాలని కూడా నేను ట్రై చేయను. నా లైఫ్ నేనుగా సింగిల్గానే ఉన్నాను. నా లైఫ్లో నా ఫ్యామిలీ, నేను, ఆ దేవుడు, ఆ మధ్యలో ఓన్లీ మా మీడియా మిత్రులు మీరే ఉన్నారు. నేను ఎవరిని పొగడేది కాదు, ఎందుకు మీకు తెలిసిందే. నాకు సంతోషం వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను, నాకు బాధ వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను. ఇదే లాస్ట్ ఇక్కడనే ఒక చిన్న బాధ వచ్చింది సందీప్ కిషన్, దాని గురించి ఇక్కడే షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత మీడియా ముందు ఇప్పుడే వచ్చాను. అది ఫ్యాక్ట్ కూడా. సరే, అతని గురించి చెప్పాల్సిన పెద్ద ఏం కాదు, చెప్తున్నా. సో ఇప్పుడు ఈరోజు మీ ముందుకు ఎంతో సంతోషంగా ఎందుకు వచ్చానంటే, లేదు ఇది అక్కర్లేదు, అదేదో చాంబర్కి ఏదో కట్టాలని అవసరం, అది కూడా కడతాను, ఇబ్బంది ఏం లేదు. దానికి అలా పెడితే కనుక అమౌంట్ అది ఇవ్వాలని అది ఇస్తాను, దానికి ఏం ఇబ్బంది లేదు. అది మాట్లాడుకున్నాను, నో ఇష్యూ. అదే నేను ఇచ్చేస్తాను, దానికేం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే ఒక మాట ఏనండి, ఒక సీఎం గారు, ఇప్పుడు నేనే కాదు, సీఎం గారి ఫోటో అందరు పెట్టి, నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, సీఎం గారి ఫోటో అందరు పెట్టి చేసుకుంటారు మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు. అలానే నేను ఫిలిం ప్రొడ్యూసర్గా మాట వచ్చింది మాట్లాడుతున్నాను. నేను ఒక పార్లమెంట్ ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా తెనాలి నేను ఒక పోటీ చేశాను కాబట్టి, ఉన్నాను కాబట్టి పార్టీలో ప్రొడ్యూసర్ నేను, అందుకని నా ఫోటో వేసుకున్నాను. ఇప్పుడు నా ప్రొడ్యూసర్ బషీద్ అనేది ఇద్దరు ఉండరు కదా, ఒకళ్ళే ఉంటారు. అలా మాట్లాడుకుంటే ఇదే ఛాంబర్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు, చిరంజీవి గారు పెట్టారు, దిల్ రాజు గారు పెట్టారు, అందరు పెట్టారు. ఇప్పుడు నేను అనుకోకుండా ప్రొడ్యూసర్గా వెళ్ళాను. నాకు ఇంకో మాట ఏమన్నారు, ఛాంబర్లో ఈ మీటింగ్ పెడితే కమర్షియల్గా ఏదో పేమెంట్ చేసుకోండి, అంతేగాని సీఎం గారి ఫోటో తీస్తే నేను ఎందుకు ఇక్కడ, అది తప్పు. ఛాంబర్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో నుంచి నా ఫోన్లు రేవంత్ రెడ్డి గారి ఫోటో తీయమంటారు. నేను రేవంత్ రెడ్డి గారి ఫోటో వినండి, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు తీయాలి? ఆయన తెలంగాణ సీఎం, నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటెస్టింగ్ అభ్యర్థి, ఫిలిం ప్రొడ్యూసర్ని. సో తప్పది మాట్లాడకూడదు. హలో, ఇది ఫినిష్ అవ్వని మాట, 2 minutes చేయండి. ఒక మాట చెప్తున్నానండి, నేను చెప్తున్నాను, నేను హాల్ బుక్ చేసుకున్నందుకు అడిగితే నేను బాధపడను. సీఎం గారి ఫోటో తీయమని ఐ ప్రామిస్, మదర్ ప్రామిస్కి చెప్తున్నాను. మార్నింగ్ ఏం అడిగారు, సీఎం గారి ఫోటో తీసి పెట్టమన్నారు. సీఎం గారి ఫోటో తీస్తే నేను ప్రెస్సే పెట్టాను. నాకు లైఫ్లో, నేను ఓపెన్గా మాట్లాడతానండి, లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది. నాకు అది షర్మిలమ్మ ద్వారా వచ్చింది. తర్వాత హైకమాండ్ నాకు తెనాలి కాంగ్రెస్ సీటు ఎమ్మెల్యేగా నేను ఒక బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత నన్ను నైట్ 24th నైట్ పంపించారు రాజంపేట. హైకమాండ్ నాకు అక్కడే నాకు ఇతను కరెక్ట్ అని పంపించారు. అక్కడికి వెళ్తే కూడా నేను చెప్తున్నా, ఈ కాంట్రవర్సీ మాట ఎందుకు వస్తే అంటే మాట్లాడొద్దని మాట్లాడుతున్నా. ఆడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ఏంది, బీజేపీ వాళ్ళది, మన కిరణ్ కుమార్ రెడ్డి గారిది. నా కొడక, ఇది మన ఆంధ్రజ్యోతి వాళ్ళ పేపర్లో కూడా న్యూస్ వచ్చింది ఆ రోజు. నా కొడక, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తావా, నువ్వు జాతీయ అధ్యక్షుడు అంటారా? నేను దేశ పౌరునండి, నేను ఒక కామన్ మ్యాన్ని. డెమోక్రసీలో నేను ఎక్కడైనా పోటీ చేయవచ్చు. తెనాల్లో పోటీ చేస్తేనేమో నాదెళ్ల మనోహర్ గారి మీద అక్కడ చేయడానికి లేదు, నీ ఓటు హైదరాబాద్లో ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అదే ప్రాబ్లం.
సో అక్కడ పోటీ చేస్తే నైట్ వచ్చి ఇంకోటి ఏం చేశారు, నేను పోటీ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర, నేను ఏదో నోటి మాటలు ఎప్పుడు మాట్లాడను, అబద్ధాలు మాట్లాడను, కలెక్టర్ గారి దగ్గర ఇటు పక్కన ఐజీ డిఐజీ కలెక్టర్ గారు ఇట్లా వరుసన కూర్చొని ఉంటే నామినేషన్కి ఒకే రోజు ఉంది. ఒకే రోజు నామినేషన్ ఉంటే వచ్చేసి డైరెక్ట్గా ఇద్దరు అడ్వకేట్లు వచ్చి లెటర్ ఇచ్చారు. ఏమని, ఇతను నామినేషన్ వేసిన ఫామ్లో 900 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, బ్యాంకు బ్యాలెన్స్ 300 కోట్లు ఉందని. వీళ్ళు ఏమన్నా ఐటీకి ఇచ్చారు. ఐటీ వాళ్ళు తీసుకోండి, నా అకౌంట్ సీజ్ చేశారు. 150 కోట్లు సీజ్, 200 కోట్లు చూపిమని అని నోటి మాటలు చెప్పండి. ఇప్పుడు ఇది కూడా ఇట్లానే ఉంటుంది. నేను ఎక్కడైనా వస్తే ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు? ఇప్పుడు నాకు దేనికి ఇది చూడండి, అక్కడ ఎలక్షన్కి వెళ్తే 5వ తారీఖు నాకు సీజ్ చేశారండి అకౌంట్లన్నీ. నేను ఒకటి చెప్తున్నా, నా టర్న్ ఓవర్ 500 కోట్లు ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను అకౌంట్లో ఆపినా క్లారిటీ ఇస్తాను, దాని సమాధానం చెప్తాను, నేను క్లియర్గా ఉన్నా. కానీ అదే రోజు నా అకౌంట్ ఫ్రీజ్ చేయాల్సిన పని లేదు. చేసిన నా కష్టార్జితంతో, నా డబ్బుతో, నేను ఎప్పుడైనా కానీ ఏ రోజు మీ దగ్గర అబద్ధం ఆడిన మీడియా అనేది చెప్తున్నా. నా ఫ్యామిలీ, దేవుడు నా మధ్యలో మీరు తప్ప నాకు ఎవరు లేరు. నేను ఇంకొక మాట, టీవీలో నేను అక్కడ కూర్చొని ఉంటే 100 కోట్లు షర్మిలమ్మ గారు తీసుకున్న బషీదు, నేను కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ ఇవ్వటమే పెద్ద దైవంగా భావిస్తున్నా. రెండవది, నేను హైకమాండ్లో కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర కానివ్వండి, షర్మిలమ్మ గారి దగ్గర కానివ్వండి, కాఫీ కాదు వాటర్ బాటిల్ తీసుకోవాలా. నేను నా వాటర్ బాటిల్ నేను కొనుక్కొని తాగుతా. ఎందుకు? దేవుడు నాకు ఇచ్చాడు, ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నా 500 కోట్లకి టర్న్ ఓవర్కి నేను ఐటీ వాళ్ళకి డైరెక్ట్ చెప్తున్నా, లెక్కలు చెప్తాను. నేను నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు, ఓపెన్ చేయమన్నా, చేయకపోతే కోర్టుకు వెళ్తా. నేను అబద్ధం, కానీ నా అకౌంట్ నేను ఫ్రీజ్ చేయించారు. అంటే ఇప్పుడు ఒక ఛాంబర్కి ఒక మీటింగ్ పెట్టుకుంటే పొద్దున అడిగారు, ఏమండి నాకు ఫస్ట్ టైము, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను నా సంతోషంగా మీడియాతో పంచుకోదలుచుకున్నాను. మీరు సీఎం గారు ఎందుకు తప్పు, మీకు ఒక అమౌంట్ కట్టమన్నారు, సరే ఎక్స్ట్రా కట్టు.